హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇది నా సాటర్డే ఈవినింగ్ రొటీన్ అండి. నార్మల్గా నేను ఏం చేద్దామనుకున్నాను అంటే పకోడీ చేద్దామనుకున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు కూడాను. అందుకే బిఫోర్ దానికి నేను నేర్చుకునే చేశానండి. ఆనియన్స్ మంచిగా చిన్నగా అంటే మంచిగా సన్నగా చాప్ చేసేసి అందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి చేయితోనే పిసికానండి. ఆ ఆనియన్స్లో ఉండే వాటర్తోని వచ్చిన దాంట్లోనే శనగపిండి వేసేసాను. అండ్ అందులో కొంచెం లిటిల్ బిట్ కూడా వాటర్ కలపలేదు, ఏం చేయలేదు. ఇక తర్వాత పకోడీ వేసాను. పకోడీ తినడానికి కూడా చాలా బాగానే ఉంది. కాకపోతే అందులో ఎలాంటి మసాలాస్ కూడా యాడ్ చేయకపోవడం వల్ల లిటిల్ బిట్ టేస్ట్ తగ్గిందని చెప్పొచ్చును. జెన్యున్గా ఒప్పుకోవాలి కాబట్టి చేశాను, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ తమలపాకులు అప్పుడే చెట్టు పైనవి కోసి తీసుకొచ్చి తమలపాకు బజ్జీ కూడా చేశాను. అండ్ ఆలు ఉండేయండి. ఆ ఆలు కూడా సన్నగా కట్ చేసేసి ఆ స్లైసెస్తో పాటు మనం మంచి ఆలు బజ్జీ కూడా చేశాను. అండ్ ఇవన్నీ చేసేసి మంచిగా వాటితో పాటు ప్యారలల్గా టీ కూడా పెట్టేశాను. అంటే ఎందుకంటే మనం చాయ్ లవర్స్ కాబట్టి టీ పెట్టేసి ప్యారలల్గా ఇది కూడా చేశాను. అండ్ నేను టీకి ఎంత ఫ్యాన్ అంటే అసలు అది నా హెల్త్కి మంచిగా లేదు అని అన్నా కూడా అసలు మర్చిపోవడం కష్టమైపోతుంది. టీ మర్చిపోవడానికి ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కూడా చెప్పండి. ఐ విల్ ట్రై టు ఫాలో. అండ్ నెక్స్ట్ ఇది టీ తాగేసి స్నాక్స్ తినేసేసి ఈవినింగ్ బయటికి వెళ్ళి బయట కూర్చొని ఉంటే అండ్ ఏసీలను మించిన గాలి, కూలర్లను మించిన గాలి బయట చెట్ల కిందనే దొరుకుతుందని నేను నమ్ముతాను. కాబట్టి తినేసి మంచిగా హ్యాపీగా బయటికి వెళ్ళి కూర్చొని ఈవినింగ్ 6 నుంచి 8 వరకు బయటనే మంచిగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసేసి తర్వాత వచ్చి డిన్నర్ చేసి పడుకోవడమే. బిఫోర్ దట్ నా బీఈడీ రిజల్ట్ వచ్చింది. మంచిగా హ్యాపీగా పాస్ అయిపోయాము. అండ్ ఇక్కడ 2 కప్స్ చూపిస్తున్నాను కదా, అందులో ఒకటి మా మామయ్యకి మా అత్తయ్యకి అండి. అండ్ నా కోసం నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ వంట చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడే ఉండి తాగేస్తాను. వాళ్ళిద్దరికి ఇచ్చేసి వచ్చాను. అండ్ ఆల్మోస్ట్ చాలామంది చూస్తున్నారు వీడియోస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మీ చిన్న స్మాల్ సపోర్ట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ. ఎందుకంటే ఏంటి అంటే ఫన్నీగా స్టార్ట్ చేశాను. బట్ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఆయిల్ కూడా తక్కువనే పట్టిందని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ మా శ్రీయాన్షి సైకిల్ తొక్కుతుంది కదా, అది ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న సైకిల్ అని. ఇప్పుడు ఇంత టైం పట్టింది అది మంచిగా హ్యాపీగా ఫుల్ ప్లెడ్జర్డ్గా తొక్కడానికి. దాంతోపాటు వెనకాల మా బుజ్జిగాడు కూడా రన్నింగ్ రేస్ లాగా వస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకు అవుట్ సైడ్ గేమ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. అండ్ ఈ సైకిల్ ఉందని కాదు, ఏదైనా సరే బయట ఆడుకుంటే వాళ్ళ ఫిజికల్గా మంచి హెల్తీగా ఉంటారు పిల్లలు, ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కంటే అని నమ్ముతాను. కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఎంకరేజ్ చేస్తాను నేను బయటకి వెళ్ళి ఆడుకోవడానికి. కాకపోతే నా ప్రజెన్స్లోనే నేను బయట ఉండి చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆడుకోమని చెప్తాను. ఇక వీడు మా బుజ్జిగాడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. చాలా వరకు ఇట్లానే బయట ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు హ్యాపీగా. సమ్మర్ కదా, అసలు ఎంత హాట్గా ఉందంటే బయటికి రావడానికి. అందుకే ఈవినింగ్ 6 తర్వాత వస్తున్నారు. థ్యాంక్ యూ.